కేసీఆర్ ఇంటికి వెళ్లారట సీఎం రేవంత్ రెడ్డి. షాక్ లో ఉన్నారు కేసీఆర్ దగ్గరికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనతో ఆత్మీయంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ కూడా తక్కువేం కాదు. కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరి విజయం సాధించిన నేపథ్యంలో చంద్రబాబుకి విషస్ అందించారు. మరైతే ఈ సందర్భంలోనే తొందరగా మన చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషస్ ని అందుకున్నాక రేవంత్ రెడ్డి వెళ్లి కేసీఆర్ ని కలిశారట. అసలు రేవంత్ రెడ్డిని కేసీఆర్ తన పదవిలో ఉన్నప్పుడు చాలా దారుణంగా లాక్కెళ్లి మరీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అయితే ఆ తర్వాత నిరాధార పూరితమైనటువంటి కేసుగా అయితే రేవంత్ రెడ్డి బయటకొచ్చేశారు. బయటకొచ్చిన తర్వాత కాలం యూటర్న్ తీసుకుంది. ఇప్పుడు రేవంత్ సీఎం అయ్యారు. కేసీఆర్ ఖచ్చితంగా జైలుకెళ్లే పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అయితే ఆమె తిహార్ జైల్లో ఉంది. మరైతే ఇప్పుడు మన కేసీఆర్కి కూడా అలాంటి టైం వచ్చిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే కేసీఆర్తో మాట్లాడడానికి వచ్చిన తర్వాత ఇక్కడ అంతా కూడా సమాధానం వెనక నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అందిస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే భారీ విక్టరీని సాధించాలనుకుంటే అంతకు మించి ఆనందం ఇంకేముంటుంది అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఆధారాలు అయితే సేకరిస్తున్నారో అలా రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ని అరెస్ట్ చేయిస్తారని అందరూ అనుకుంటున్నారు. మరి ఈ విషయం తెలిసి మరి కేసీఆర్ కుమారుడు మాజీ ఐటీ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ షాక్లో ఉండగా కేవలం స్నేహపూరితమైనటువంటి విషయాల ద్వారా మాత్రమే కలిశామని, పరిపాలన విషయంలో సలహాలు సూచనలు అందుకోవడానికి తప్ప వేరే దేనికి కాదంటూ అని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది.